ఆత్మీయంగా బలపరచబడును గాక. చెప్పండి గట్టి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం, ఆత్మను బలపడబెట్టుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలగజేసి నడిపించుకును గాక. చెప్తాం గట్టిగా స్తోత్రం. రెండు చేతులు గట్టిగా చెప్తాం గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. క్షమించాలి. రైట్, కొద్ది నిమిషాలు వాక్యానికి వెళ్దాం. ఈరోజున ఏదో దినమంట. ఏంటి బాబు? దినమన్న ఫీల్ అవ్వకుండా తెలుగులో దినమంటారు, ఇంగ్లీష్లో డే అంటారు. మాతృ దినోత్సవం అన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎంతమంది పొద్దున్న లేచి మీ తల్లులకి ప్రేమతో ముద్దు పెట్టారు? నాకు తల్లి లేదు, తండ్రి లేడు, మీకున్న వాళ్ళు చెప్తున్నమాట. ఎంతమంది మీరు ఆ ప్రేమను కనబరిచారు? లేకపోతే ఒక చీరైన, మా ఆవిడికి యానివర్సరీ రోజున చీర కొనకపోతే ఏడుతుందని అన్న వాళ్ళు ఉన్నారు. మా ఆవిడికి పలానా చోటన క్లిప్ కొనకపోతే ఏడుస్తుందని రోజులు ఉన్నారు. నిన్ను ఇన్ని సంవత్సరాలు కని పెంచిన తల్లికి సిగ్గు లేకుండా గర్వంగా నేను ఈ రోజున మా తల్లికి చీర కొనిచ్చానన్న వాళ్ళు. ఓ హల్లెలూయా. లేరే? స్టేటస్ మాత్రం ఇంకా మాతృ దినోత్సవం స్టేటస్లో పెట్టేస్తారు మీరు. అమ్మాయి కదా మనల్ని కన్నది, అమ్మాయి కదా మనల్ని పెంచింది, అమ్మాయి కదా అని రకరకాల మేము మీ స్టేటస్ చూస్తే అబ్బో బాబోయ్ అనుకోవచ్చు. కొన్ని సార్లు ఈవిడ కొత్తనేమో అలా అమ్మని ప్రేమిస్తుంది అనుకోవచ్చు కదా. ఈరోజు ఆలోచించండి, నిన్ను కన్న తల్లిని నువ్వు సన్మానించాలి అనగా ప్రేమతోనూ ఆప్యాయతతోనూ ఆమె చెప్పిన పనులన్నీ చేస్తూ ఆమెను మనం గణపరచాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చూడాలనుకున్నారు, తల్లులు ఉన్నవారు ఎంతమంది చేతులు ఎత్తండి పైకి. తల్లులు ఉన్నవారు ఆమె లేకపోతే మన బతుకుందా? ఆమె లేకపోతే మన జీవితంలో ఉన్నాయా? ఎప్పుడైనా ఆమె కోసం ప్రార్థన చేసావా? ఒక్కసారి చిన్న ప్రార్థన మీ హృదయాలలో గుండె మీద చేతులు వేసుకుని మీ అమ్మ కోసం ప్రార్థన చేస్తారా? కొళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన 2 నిమిషాలు. మా తల్లి ఇంకా ఆత్మీయంగా లేదేమో, ఆత్మీయంగా బలపరచండి. వాక్యాసరంగా లేదేమో, వాక్యాసరం నడిపించండి. నా తల్లికి మంచి ఆరోగ్య దయచేయండి. అందరూ ప్రార్థన చేయండి. తల్లి ఉన్నవారు తల్లులు లేక చాలామంది ఏడుస్తున్నారండి. సహాయం లేక ఏడుస్తున్నవారు ఉన్నారండి. ఆదరణ లేక ఏడుస్తున్నవారు ఉన్నారండి. ఇదిగో ఈ మాతృ దినోత్సవం దినాన్న దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెప్తున్న మాట, నీ తల్లిని బట్టే నువ్వు దీవించబడ్డావు, నీ తల్లిని బట్టి నువ్వు ఆశ్రయించబడ్డావు, నీ తల్లిని బట్టే దేవుడు ఇలా ఇంటి స్థుతులు పెట్టాడు. నీ తల్లే లేకపోతే నీకు జనమే లేదు. కాబట్టి ఆ తల్లిని సన్మానించండి. బైబిల్లో మాట అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. ఈరోజు చాలామంది తల్లిని తండ్రిని సన్మానించడం మానేసి లోక సంబంధమైన వాటికి ఏదో లోబడిపోతున్నారు. అటువంటి స్థితిలో నేను ఉండలేదయ్యా. మనసు మార్చుకుంటాను, నా తల్లిని ప్రేమిస్తాను, ప్రార్థనలు నడిపిస్తాను, వాక్యాస్త్రంగా నిలిచిన తల్లిని బట్టి నేను గణపరిచి పెట్టుకుంటానని ప్రార్థన చేద్దాం. నీ చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఆమేన్ ముద్ర వేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, వాక్యం చదువుకుని కొద్ది నిమిషాలు చిన్న వాక్యం చదువు ముందు కొనసాగుదాం. స్తోత్రం. సామెతలు 31 అధ్యాయము 1 నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా, నేను కన్న కుమారుడా, నేనేమందును, నా మొక్కులు మొక్కుకొనిన కుమారుడా, నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఈకుము, రాజులు నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షరసము త్రాగుటకు నరులకు తగదు, రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు,
దీనులందరికీ అన్యాయము చేయుదురు, ప్రాణము పోవుచున్న వారికి మద్యమునియుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమియుడి. వారు త్రాగి తన పేదరిక మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. మోగవారికిని దిక్కులేని వారికిని న్యాయము జరిగినట్లు నీ నోరు తెరుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రుకులకును న్యాయము జరిగించుము. కింద అంటాడు 10 అంటాడు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. ఏనండి కొన్ని విషయాలు ప్రియబిడ్డలారా, ఈ దినాన మాతృ దినోత్సవము ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం అందించుకుందాం, జాగ్రత్తగా విందాం. ఈరోజు చాలా మంది జీవితంలో ఉత్తమమైన తల్లులుగా చాలా మంది పిలువబడుతున్నారు. మరొకసారి ప్రార్థించిన తల్లిగా నీవు, ప్రార్థించిన కుమార్తెగా, ప్రార్థించిన కుమారుడిగా నీ తల్లి ఉత్తమమైనదేనా ప్రశ్నించుకోండి. నీ తల్లి ఉత్తమమైనది అని చెప్పడానికి కొన్ని విషయాలు మనము జ్ఞానం చేసుకోవాలి, కొన్ని విషయాలు మనము ఆలోచించాలి, కొన్ని విషయాలు మనము వాక్య ప్రకారంగా ఉండలేదు మనం ఆలోచించే వరకు మనం బిడ్డలుగా ఉండాలి. ఉత్తమమైన తల్లి తన లక్షణాలు ఏంటంటే తన బిడ్డలను కాపాడుకుంటుంది, తన బిడ్డలకు బోధిస్తుంది, తన బిడ్డలకు మంచి ప్రవర్తన కలిగి ఉండేలాగా వారిని చేస్తుంది. వారి చెడు కార్యాలు వెంట పరిగెట్టేలాగా, చెడు కార్యాలు పడిపోయేలాగా, పరస్త్రీ జతలో జత పట్టేలాగా ఉంచడానికి ఇష్టపడదు. అల్లరితో కూడిన ఆట పాటలు వెనకాల నడిపించడానికి ఇష్టపడదు. లేకపోతే ఇంకో మాట చెప్తానండి, తన బిడ్డలను నాశనం చేసుకోవడానికి ఇష్టపడదు. ఎవరు? ఉత్తమమైన తల్లి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ఆలోచించండి, చాలా మంది తల్లులు అనిపించుకున్నారు కానీ కుమారులు ఎలా నడిపించాలో, కుమార్తెలు ఎలా నడిపించాలో చాలా మందికి అర్థం కావట్లే. కన్నారు, ఆ మాట నెక్స్ట్ మాట నన్ను కానీ కన్నా నీవు దేవుడిచ్చిన కృపను బట్టి వారిని నడిపించవలసిన విధానం ఏంటంటే తెలుసా? ఉత్తమముగా నడిపించాలి, సమాజములో మంచి లక్షణాల వరకు బోధించాలి, మంచి పద్ధతుల వారికి నేర్పించాలి, మంచి ఆలోచన వారికి నేర్పించాలి. కానీ ఈరోజు చాలా మంది తల్లులు సినిమాలు, శకాలు, తాగుడు, లోకస్తమైన కార్యాలు, అబద్ధాలు, వ్యతిరేకతలు, పలానా వారి విషయాలు బోధించుకుంటూ వారి జీవితాన్ని పాడు చేస్తున్నారు. అమ్మ ఒక మాట అంటున్నాను, కుమారుడైన కుమార్తె అయిన దేవుడికి ఇచ్చాడంటే నీ మీద చాలా భారం దేవుడు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది జీవితం తల్లులు సరిగ్గా పెంపకం లేకపోవడం వల్లనే నీ పిల్లలు పాడైపోతున్నారు. ఈరోజు దేవుడి మందిరంలో ఉండవలసిన వారు, దేవుడి వాక్య ప్రకారంగా జీవించవలసిన వారు, ఆత్మీయంగా బలపడవలసిన వారు, సేవకునికి సహకారిగా ఉండవలసిన వారు ఈరోజు లోక సంబంధమైన వాటికి తిరుగులాడుతూ పాడైపోయే స్థితిలో ఉంటున్నారంటే నీ పెంపకం సరిగ్గా లేదేమో, నీ నడవడికి సరిగ్గా లేదేమో, మంచి ఆలోచన వారికి నేర్పలేదేమో. ఒక సేవకుడిగా మీకు చెప్తున్న మాట ఏంటంటే నీ బిడ్డలకు నువ్వు ఉత్తమమైన తల్లిగాను ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితం చేస్తున్న పనులు ఏంటంటే తిండి పెడుతున్న సమయంలో సెల్ ఫోన్లో ఇవ్వడం, ఇదిగో రకరకాల ఆలోచనలు పెడుతూ వారి జీవితం పాడైపోయే స్థితిలో ఉన్నప్పుడు పర్వాలేదు పాస్టర్ గారు అలాగుంటారండి, వారు మారుతారు అనుకుంటే తర్వాత ఏడ్చే తల్లివు నీవే. కడుపు ఘోష, భయంకరమైన బాధ అనిపిస్తున్న సమయం ఏర్పరచబడుతుంది తల్లి. ఈరోజు నాకు సేవకుడిగా నీకు చెప్తున్న మాట ఏంటంటే మాతృ దినోత్సవ దినమున నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి, బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే తల్లిగా ఉండాలి, ఆత్మీయంగా బలపడే బిడ్డగా ఉండాలి, విశ్వాసంలో బలపడే బిడ్డగా ఉండాలి. పాడైపోయిన తర్వాత ఏడవడం కాకుండా వారు పాడైపోతారని జ్ఞాపం తెచ్చుకుని ముందుగానే వారి కొరకు మెలకువగలిగి ప్రార్థించే తల్లిగానే ఉండాలి. చెప్పండి కనుక స్తోత్రం. కొన్ని విషయాలు ఉత్తమమైన తల్లి లక్షణాలు, కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుని సమయాన్ని ముగించుకుందాం. మొదటి మాట కదా, దైవ భక్తి కలిగిన తల్లిగాను ఉండాలి అన్నాడు. ఎలా ఉండాలంట? దైవ భక్తి గల తల్లిగాను ఉండాలి.
చూడండి అక్కడ మాట్లాడతాడు. సామెతలు 31 అధ్యాయము 30 వచనంలో పలుకుతున్నాడు అంటాడు చూడండి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని మాట్లాడుతున్నాడు. ఈరోజు మన అందం కోసం పాకులాట పడుతున్నాం, కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించలేదు. ఇందాక చెల్లి కదా, మా అన్నకి పెళ్లి చేసేసాను, మా వదినికి పెళ్లి చేసేసాను, త్వరలో పిల్లోడు ఇచ్చేయాలి, పిల్లలు దేవుని మన చేతిలో ఉందండి. వాళ్ళిద్దరూ ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం నువ్వు కూడా ఉపవాసం ఉండాలి. పెళ్లి చేసే ఒక వంతు కాదండి, కార్యక్రమం అయిపోయిన వంతు కాదండి. మనము వారి కోసం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదన్నట్లుగా ఇదిగో అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటాడు. అంటే ఆమె తన జీవితంలో భయభక్తులు కలిగిన స్త్రీగా కనబడుతుంది అక్కడ. ఈరోజున భయము భక్తి కలిగిన స్త్రీగా నీవుంటే కనుక నీ బిడ్డలు నిన్ను పోలి బ్రతుకుతారు. ఆమె చెప్పండి, చెప్పండి, ఆమె చెప్పండి. నువ్వే ప్రార్థన జీవితం కలిగి ఉన్నావో, నువ్వే భక్తి జీవితం కలిగి ఉన్నావో, ఏ నడవడిక కలిగి ఉన్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో అదే నడవడిక నీ బిడ్డలకు వస్తుంది. కానీ నువ్వు అలా లేకపోయి సనుగుడు, గొణుగుడు, లోక సంబంధమైన కార్యాల వెంట పరిగిలేడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటే నిన్ను పోలి నీ పిల్లలు పాడవుతారు. ఇంకో మాట చెప్పనండి, దైవభక్తి కలిగిన స్త్రీ సనుక్కోదో, కొనుక్కోదో, అంతా నా మంచిగాని తగ్గించుకుని బతుకుతుంది. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? ఈరోజు చాలా మంది జీవితంలో ప్రార్థన పరులేసి అనుకుంటున్నారు, భక్తి పరులేసి అనుకుంటున్నారు, ఇదిగో ఆత్మలు బలపడిన వారు అనుకుంటున్నారు. నీ భక్తి నీ బిడ్డలకు మార్గదర్శిలుగా ఉండదు, వారికి మేలుకరంగా ఉండదు. నీ బిడ్డలు పాడైపోవడానికి కారణం నీవే అని చెప్తున్నాను నేను ప్రభు పేరట. దైవ భక్తి కలిగిన స్త్రీ దేవుని చేత కొనియాడబడే స్థితిలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే భక్తి వాక్యం తెలుసా, 2వ మాట అంటాడు కదా, ప్రార్థనా శక్తి కలిగిన తల్లిగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రార్థనా శక్తి కలిగిన తల్లిగా నువ్వు ఉండాలి. ప్రార్థనా శక్తి అది కాదు, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే శక్తి కలిగి ఉంటావు నువ్వు. నా బిడ్డోడికి జ్వరం వచ్చిందా, ప్రార్థించాలి. నా బిడ్డకు ఒంట్లో పోలేదా, ప్రార్థించాలి. నా బిడ్డ చెడిపోతున్నాడా, ప్రార్థించాలి. మా బిడ్డ లోక సంబంధమైన కారణాలు తిరుగులాడుతున్నాడా, ప్రార్థించాలి. ప్రార్థనే ప్రతి క్రియలను మార్చగలదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి పరిస్థితిని మార్చి చెప్పండి గట్టిగా స్తోత్రం. మన వంతు మనం ప్రయత్నం చేయాలి. మార్రా 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 అని చెప్పాలి. వాక్యాన్ని వారికి బోధించాలి, ఆత్మీయంగా పెంచాలి, ఆత్మీయంగా స్థిరపరచాలి. అంతేకాకుండా రహస్య ప్రార్థన చేతూ ఉండాలి. ఏమంటే స్టేట్ అగస్టిన్ గారి తల్లి ప్రార్థనా జీవితం కలిగి ఉంది కాబట్టి అడు తాగుబోతైనా, తిరుగుబోతైనా, పేకాటిగాడైనా, లోక సంబంధమైన కార్యాలు జీవించిన తన జీవితంలో ఆమె చనిపోయిన తర్వాత కూడా దేవుని మహిమపరిచే సేవకుడు అయ్యాడు. ఎవరు చూస్తున్నారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలు చెడిపోవడానికి కారణం నువ్వేనేమో. ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థనా జీవితం కలిగి లేవు నువ్వు. ప్రార్థనా జీవితంలో ఆసక్తి లేకుండా ఉండిపోయావు. దేవుడు చక్కనైన బిడ్డలు నీకు ఇచ్చాడు, చక్కనైన బిడ్డలు నీకు ఇచ్చాడు, అందమైన బిడ్డలు నీకు ఇచ్చాడు. ఆ బిడ్డలు నువ్వేం చేయాలంటే, నేను తల్లి అయిపోయిన సంకలు కొట్టుకోవడం మానేసి వారిని పెంచే విధానంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వేమవుతావు అంటే విశ్వాసములు బలపడుతుమే కాకుండా చూడండి ప్రార్థనాశక్తి కలిగిన జీవితం ఎలా ఉంటుందంటే, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం మనం జ్ఞాపం చేసుకుందాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. అనంత గారు హల్లెలూయా. రామలక్ష్మి వెనకాల చూడమ్మా ఒక్కసారి ఆ లైన్ మొత్తం. నేను మీటింగ్కి వెళ్ళాను, నేను ఓపెనింగ్ లైవ్లో చెప్తున్నాను. నేను మీటింగ్కి వెళ్ళాను, రాజమండ్రి 9:30 బయలుదేరి వెళ్ళిపోయాను.
అక్కడే మంచి సభ, మంచి పోరాట యోధులుగా అనేక మంది సిద్ధపడ్డారు. అక్కడ నాలంటోడు ఎవడో ఒక తమ్ముడు ఉన్నాడు పాపం, ఎండలో వచ్చాడు. ఎండలో వచ్చి అలాగ కుర్చీ మీద జారపడ్డాడు, అలా నోరు ఆలోచన నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోవడమే కాకుండా ఆ జబ్బు ఎలాంటిదంటే పక్కోళ్ళకు కూడా అంటేసుకుంటుంది కదా. పక్కోళ్ళు కూడా అంటేసుకుని మెల్లమెల్లగా అందరికి పాకేస్తుంటే వెనకాల లైన్లో కూర్చొని మేమందరం వేసారేమో, మేము ఆ మాట వింటలేదు. ఇంకా మేము కూడా మెల్లగా అంత కష్టపడడం చేసి నేను అసలు వెళ్ళిపోయినానేమో, కొళ్ళు నలుపుకుంటున్నాను. అయినా పాస్టర్ అన్నాడు, స్టేజ్ మీద పాస్టర్ అన్నాడు, ఏ నిద్రపోతావేంటి అన్నాడు ఆయన. లేదు బాబు అంటే నిద్రపోక అన్నాడు ఆయన. అలాంటి జబ్బండి ఏది, నువ్వు ఆనుకో, నేను పూనుకుని ఉంటుంది దేవత. ఇంటికి అన్నప్పుడు నిద్ర రాదు. మా కూతురు మరి ఇన్ని చచ్చిలోనని చెప్పేమో, అక్కడ ఉండడేమో, నిద్ర వచ్చేస్తుంది అంటుంది. ఇంటికి వచ్చిన 12-11 గంటల వరకు నిద్రపోవట్లేదు. అది ఎంత ప్రమాదం తెలుసా. గమనించడం మాట అంటున్నాను. మన వాక్యం వినడానికి అభ్యంతరపరిచేది ఏదైనా సరే యేసునామములో అది మనకు దూరం అవును గాక. చెప్పండి గడికి స్తోత్రం, చెప్పండి గడికి స్తోత్రం. ఇప్పుడు హన్న తన జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి ఉంది. ప్రార్థనా జీవితం కలిగి ఉండి ప్రార్థించింది కాబట్టి ప్రార్థనాపరుడైన కుమారుడిని దేవుడు ఆమెకి దేవుడు దయచేశాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆవిడ గుణం తక్కువైందా, గుణం ఎక్కువైంది ప్రార్థన చేసింది ఆవిడ? ఈరోజు చాలామంది ప్రార్థించకుండా ఆత్మీయంగా బిడ్డలు కనలేకపోతున్నారు. అమ్మా, నీ కొడుకే నీకు ఆత్మీయుడు కావాలి, నీ కూతురే నీకు ఆత్మీయుడు కావాలి, వాక్యాసరంగా జీవించాలి, వారిని కనాలి. శారీరకంగా కన్నవేమో కానీ ఆత్మీయంగా నువ్వు కంటే వారు నీకు విధేయులు అవుతారు. దేవుని మందిరంలో మంచి సాక్షులుగా వారు ఉంటారు. చెప్పండి గడుగు స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున వాక్యం చెప్తుంది తెలుసా, నువ్వు నిజమైన ఉత్తమమైన తల్లి అనిపించుకోవడానికి కారణం ఏంటంటే, మొదటిది దైవ భక్తి కలిగిన తల్లిగా ఉండాలి, రెండవది ప్రార్థనాశక్తి కలిగి ఉండాలి. హన్న అలాగా ప్రార్థన చేస్తుంది కాబట్టి గొడ్రాలు అనిపించుకునే స్థితిలో నుంచి దేవుడు మంచి ఇల్లాలకి దేవుడు సిద్ధపరిచాడు. మూడవది జ్ఞాపం చేస్తున్నాను, ప్రేమ మరియు వాత్సల్యత కలిగిన తల్లిగా ఉండాలి. ఏముండాలి సోదక? ఏముండాలి? ప్రేమ, మంచి వాత్సల్యత కలిగి ఉండాలి. ఈరోజున ప్రేమ అణగారిపోయింది. కోడలు వచ్చిన తర్వాత, అల్లుడు వచ్చిన తర్వాత, బిడ్డలు ఎదిగిన తర్వాత అది ఎలా పాడైతే నాకెందుకని పాస్టర్ గారు అనే స్థితికి వెళ్ళిపోయారు. అమ్మ, నువ్వు కన్నావు, పేగి తెచ్చుకుని వచ్చేరాలు, నీ పేగి బంధమాలదే. వాడు చచ్చేంత వరకు, నువ్వు చచ్చేంత వరకు వాడు నీ కొడుకే, వాడు నీ కూతురే. స్తోత్రం చెప్పండి. అది నువ్వు మర్చిపోయి వాడు చావు కోరుతున్నావు, వాడు పత్రము కోరే తల్లిగా నువ్వు ఉన్నావంటే ఉత్తమమైన తల్లివు నువ్వు కాదు. మాతృ దినోత్సవం దినాన నీకు చెబుతున్న మాట ఏంటంటే, మనం లోకములు అన్నట్లుకన్నా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మాతృ దేవోభవ అంటారు. నెక్స్ట్ వెంకటేష్, తర్వాత పితృ దేవోభవ అన్నాడు. ముందెందుకు పెట్టాడండి ఈయన? లాస్ట్ నెట్టచ్చు కదా. సిరాకైన పని ఏంటి తెలుసా, మాతృ దేవోభవ ముందుట్టేసాడు. లేకపోతే ఆచార్య దేవోభవ, పితృ దేవోభవ, మాతృదేవుని అర్థం బలిగా ఉన్నాయి కదా. ఎందుకంటే మాతృదేవోభవ అని స్కూల్లోకి వెళ్ళక మునుపు, తండ్రి చేతులకు రాక మునుపు నీ గర్భముల నుంచి వచ్చేది నువ్వే కనుక. స్తోత్రం చెప్పండి. నువ్వేం చేస్తావో ఆ యొక్క కదలికలన్నీ గమనిస్తుంది. ఇంకోటి చెప్తున్నానండి, పిల్లోడైనా తన జీవితంలో ఇలాగ ఆపరేషన్ చేస్తూ ఇలా డెలివరీ అయ్యి ఇలా బయటకు వచ్చిన వెంటనే అని ఎడతాడా, లేకపోతే ఓ అని ఎడతాడా? ఏడుతుడు ఇలాగ ఎడతాడు. కానీ ఏడ్చిన తర్వాత ఆడు ఎక్కువ ఏడు చేస్తుందంటే ఆ పిల్లవాడినైనా పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడెత్తాడు తెలుసా? తల్లి రొమ్ముని ఎప్పుడైతే ఆనుకుంటుందో పిల్లోడు వెంటనే ఏడు పాపేస్తారు. ఎక్కడ జ్ఞానం అండి ఇది? స్తోత్రం చెప్తారా?
హల్లెలూయ. ఈరోజు నీకు అర్థం కానిది ఏంటంటే, నువ్వే ఆ కొడుకుకైనా కూతురికైనా ప్రథమముగా టీచరు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఆచార్యుడు, ఆ తర్వాత తండ్రి. ఇప్పుడు వాక్య చెప్తున్న మాట తెలుసా, నువ్వు ప్రేమ కురిపించాలి వారి మీద. వారు పత్రము కాకూడదు, వారు నాశనము కాకూడదని ఆలోచన కలిగి ఉండాలి. అందుకే యెషయా భక్తుడు మాట్లాడుతున్న తెలుసా, ఇదిగో 66వ అధ్యాయంలో 13వ వచనం చెప్తున్న మాట అంటాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం మాట్లాడుతున్న మాట అంటాడు కదా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. ఏమండి, చచ్చేంతవరకు ఏడుతుందండి తల్లి. మా అమ్మగారు, ఇంకా ఆవిడ మనసులో నా కళ్ళ ఎదురు కదులుతుంటుంది మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరండి. ఎందుకంటే అనేక సంవత్సరాలు వారితో కలిసి ఉన్నాను. వారితో జీవించిన ఏ సమస్యలు వచ్చినా, సంఘ పరిస్థితులైనా, కుటుంబ పరిస్థితులైనా, పలానా వారు ఏమన్నారు, పలానా వారు ఏమన్నా అమ్మతో పంచుకుంటూ కూర్చునేవాడిని నేను. అమ్మ ఎలా ఉండదంటే, అమ్మ అనేది ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, కంగారు పడకరా అని చెబుతూ ఉండేది. ఆమెకు ఆరోగ్యం బాగోపోయినా సరే, ఆమె ఆరోగ్యం సహకరించకపోయినా సరే నా కోసం ఆలోచించేది. ఇంకా చెప్పాలంటే చిన్నోడేమైపోతాడరా అని ఆలోచించేది. అప్పుడు మాట అంటే వినండి, నీ కోసం తల్లి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. నిజమైన తల్లి, దైవభక్తి కలిగిన తల్లి. నీ కోసం నీ బాధ కలిగిన, నీ దుఃఖం కలిగిన, నీకు సమస్య కలిగిన, ఒక్కొక్కసారి మా అమ్మగారు అయితే ఒకవేళ ఎవరికైనా బాగోలేదని కలొస్తే కనుక ఏమన్నా తుల్లిపల్లి వేసిపోయి ఆమె ఏడ్చేసేది. ఆమె ఇంకా ఈరోజు చాలామంది పెళ్ళి అయింది, భార్య వచ్చింది, బిడ్డలు కలిగారని ఎగరేసుకుపోయి ఉన్నారు. కానీ నిజమైన తల్లి అయితే తెలుసా, తన బిడ్డల కోసం ఎప్పుడు ఏడుస్తుంటుందండి. వారు బాగుపడాలి, వారు సంతోషంగా ఉండాలి. మా అమ్మగారు ఏడుస్తున్నాను వాడిని, ఏం కదలేమంటే కథ ఏదో జరుగుతుందిరా అనేది, ఏదో అయిపోతుంది అని ఏడ్చేస్తుండేది. ఒక్కొక్కసారి ఆమె బలహీనమైపోయి బిగిసిపోతుండేది. నా తల్లి ఎలాగ ఆలోచిస్తుందంటే, నువ్వు తల్లిగానే ఉన్నావు ఎలా తమ్ముడా, నీ తల్లి నీ కోసం ఎంత ఆలోచిస్తుందో ఆలోచించు. నేను బాగా చదువుకున్నాను, నేను పెద్దవాడిని అయిపోయాను, నేను తెలివైన అయిపోయాడు, మా అమ్మ తెంగరది అనుకున్నావేమో. ఆమె నిన్ను కనకపోతే నీ రూపురేఖలు భూమి మీద అస్సలే ఉండవు. హల్లెలూయ, హల్లెలూయ. ఎంతమంది మీ తల్లులతో మాట్లాడుతున్నారు ప్రశ్నించుకోండి. ఎంతమంది మీ తల్లులతో సహవాసముగా ఆమె చెప్పిన మాట వింటున్నారు? ప్రేమతోని తల్లి గద్దిస్తుందండి. నువ్వు పాడైపోవడం ఏమాత్రము ఆమె ఇష్టపడదు. అందుకే అన్నాడు కదా, ఒకరిని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. ఒకవేళ తల్లి లేకపోయినా, తల్లితో సహవాస జీవితం లేకపోయినా, తల్లి దూరంగా ఉన్నా, నా దేవుడు చెప్తున్న, మన దేవుడు చెప్తున్న మాట తెలుసా, ఒక తల్లి కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, ఒక తల్లి కంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తున్నాను, ఒక తల్లి కంటే ఎక్కువగా నిన్ను ఆదరిస్తాను అని దేవుడు నీకు నాకు ఆదరణమైన మాట వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి గట్టిగా స్తోత్రం. ఈరోజు ఆలోచించండి అమ్మా, దేవుడి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ గొప్పది. ఆమె మనం ప్రేమించింది కాబట్టి తన అంత ప్రయాసపడి, అంత కష్టపడి, అంత దుఃఖపడిన నిన్ను చూసి ఆమె సంతోషించేది విధంగా ఉంది. ఆమెను దుఃఖపరచడం మనకు సంతోషం కాదు, ఆమెను ఏడిపించడం మనకు సంతోషం కాదు, ఆమెను బాధపరచడం మనకు సంతోషం కాదండి. ఒకవేళ తల్లి ప్రేమకు కొదువైపోయి, తండ్రి ప్రేమ కొదువైపోయి, లోక సంబంధమైన వాటిలో నువ్వు కృంగిపోతుంటే, నా ప్రభు అన్నాడు, ఒక్కని తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం దగ్గరగా. హల్లెలూయ. ఇక 4వ మాట అంటాడు కదా, జ్ఞానముతో కూడిన బోధ చేస్తుంది. ఎవరు చెప్పాలి? ఎవరు తమ్ముడా సురేష్? ఎవరు? ఆడి కాలు ప్యాచ్ అయింది కొద్దిగా, నెగ్గికలు నొక్కే ఏడ్చేస్తాడు. జ్ఞానముతో కూడిన బోధ చేస్తుంది. ఎవరు? తల్లి. ఎప్పుడైనా మంచి మాటలు బోధించేవా నీ పిల్లలకి? హన్న తన కుమారుడికి బోధించిందండి, సంసోనికి తన అమ్మ బోధించిందండి, దావీదు సొలొమోనుకి మంచి బోధ చేశాడండి.
ఇంకా చెప్తానండి, ఆనాడు కొండ మీద ప్రసంగముకు వెళ్ళిన ఆ చిన్న కుమారుడికి తన తల్లి బోధించింది ఏం తెలుసా? రే, 3 రోజులు అక్కడ ఉండిపోతావు కాబట్టి ఇదిగో నీకు ఆకలేతదేమో, వెనక్కి రాకో, నీకు నేను ఆహారం సిద్ధపరుస్తానని 5 రొట్టెలు 2 చేపలు మూట కట్టి పంపింది. ఎంత మంచి తల్లి అండి. ఇప్పుడు నీ కొడుకు చర్చలో ఉన్నాడు, ఒక అరగంట లేటే ఉంది, నాడా ఇంటికి వెళ్ళాలి, పనులు ఉన్నాయి, పొలం వెళ్ళిపోవాలి అంటవే తప్ప వాకి విను, వాక్యానికి లోబడు, ఆత్మీయంగా బలపడు, దేవుడు నాకు దగ్గర పడుతుంది అని చెప్పే బోధ ఏ తల్లి అయినా కలిగి ఉంటే ఆ తల్లిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి, కడుగు స్తోత్రం. చూడండి, అక్కడ అంటాడు సామెతల్లో 31 పలుకుతున్నామని అంటాడు కదా, జ్ఞానము కలిగిన తన నోరు తెరుచును, కృపగల ఉపదేశమును ఆమె బోధించనని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడమ్మా, నువ్వు ఒక తల్లి అయిపోయావని గర్వించుకో. నీ తల్లి ఎంతైతే నేను ప్రోత్సహించిందో, ఎంతైతే నేను బలపరిచిందో, నీవు ఎలాంటి జీవించావో నీ బిడ్డలకు కూడా అదే బోధ చెయ్యాలి, నీ బిడ్డలకు అదే నడవడిక నడిపించాలి. ఇదిగో నేను దీనదశలో ఉన్నప్పుడు ప్రార్థించానురా, కష్టకాలంలో ప్రార్థించానురా, శ్రమలో ప్రార్థించేయండిరా, శోధనలో ప్రార్థన చేశానమ్మా, ఇదిగో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ రోజున ఇలా మనం దీవించాలని చెప్పుకుంటున్నాం, కానీ దీని వెనకాల ప్రార్థనా జీవితం ఉందిరా అని జ్ఞానంతో కూడిన మాటల వరకు బోధించాలి. సేవకుడి లేకపోతే మనకు బోధించేవాడు లేడురా. సేవకునికి అనుకూలంగా ఉండరా, వాక్యానికి అనుకూలంగా ఉండరా, విశ్వాసాలు బలపడరని చెప్పాలి. ఎవండి, సంస్థాని గారు పాడైపోతుంటే తల్లి ఎంతగా ఏడ్చిందో తెలుసా? తల్లి ఎంత దుఃఖపడుతుందో తెలుసా? అమ్మా, ఈ రోజున మనొక తల్లి అంటుంది, ఇదిగో మా కూతురు మా కొడుకు ఇదిగో మేము చూసేంత వరకు ఆగరండి పాస్టర్ గారు అంటే ఏం చెప్తున్నావిడ? మేము చూసేంత వరకు ఆగరండి వాళ్ళు, మా కొడుకు మా కూతురు అందగాళ్ళు కాబట్టి ఎవరినైనా సెట్ చేసుకుంటారు అంటే నీ బోధ ఎలా ఉంది? పాప సంబంధమైందా? నా కొడుకు బాగా తెలివైన వాడు, దేన్ని చూసుకున్నా కానీ సెలెక్ట్ చేసుకున్న సెలక్షన్ మంచిదని అంటున్నావు కావిడ, నీ బోధ ఎలా ఉంది? గమనించండి అమ్మా, బోధ క్రమముకి తప్పుపోకూడదు. నువ్వు ఉత్తమమైన తల్లి అంటే వాటికి నువ్వు ప్రోత్సాహకరంగా వాటికి ప్రాణం పోయకూడదు, కానీ వాటిని యేసునామములో నశింపచేయి శ్రేష్టమైన కుమార్తెనిచ్చి పెళ్లి చేయలాడికి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గడుగు స్తోత్రం. ఇంకో మాట చెప్తానండి, నువ్వు తల్లివే అయితే, ఒకవేళ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీ బిడ్డలకి ఏ బోధ చేస్తావు? ప్రశ్నించండి. రమేష్ గారు అర్థమైందా? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నువ్వు తల్లివే, ఉత్తమమైన తల్లివే, నీకు కాదంట్లే. అందరి ఇష్టంలో అన్ని ఇష్టాలు క్వాలిఫైడ్ అయ్యో మంచిదే, కాదంట్లే. కానీ నీ బిడ్డలకి ఏ బోధ చేస్తావు? నేను పెళ్ళి కాకముందురా మీ నాన్న బండి ఎక్కి తిరిగాను, అందరూ చూస్తున్నా కానీ మేము పట్టించుకోలేదురా. పెళ్ళి కాకముందుమే చటాపట్టలేసి తిరిగామరా, ఆ బీచ్లలో తిరిగామరా, అక్కడ కబ్బులాంటి తిరిగామరా, అక్కడ టీ పాయింట్ అక్కడ ఓ మాట అంటున్నాను నేనండి, నీ బిడ్డలకి ఏం బోధ చేస్తావు? నీ బిడ్డలు నీ మాట అంటారా? ఒకవేళ నువ్వు చెప్పకపోయినా సరే పక్కడం చెప్తాడు, రే మీ నాన్న పద్ధతి ఎదురా, మీ అమ్మ పద్ధతి ఎదురా అని చెప్తున్నప్పుడు నువ్వెంత ఏడ్చినా సరే వాడు నీ మాటకి విధేయుడు కాడు. ఉత్తమమైన తల్లి ఇవన్నీ కూడా ఆలోచించి బతుకుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆలోచించండి అమ్మా, ఇవన్నీ ఆలోచించిందే ఉత్తమమైన స్త్రీ. మాతృ దినోత్సవం అని చెప్పుకున్న మన జీవితంలో భర్త చనిపోయాడు, భర్త ఉండగానే ఫలానా దానితో ఫలానా వాడితో తిరుగుతున్న వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు కారు. దేవుని ఉగ్రత పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వాక్యం చెప్తున్న మరి తెలుసా, నువ్వు అలా ఉండకూడదు. జ్ఞానముతో కూడిన బోధాన్ని బిడ్డలకు నువ్వు చెయ్యాలి.
ఎంతో మంది టెంప్ట్ చేశారా, ఎంతో మమ్మల్ని శోధించారా, ఎంతో మంది వెనకాల పడ్డారా, అయినా నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా నికరంగా బ్రతికాను, నిజాయితీగా బ్రతికాను, ఈరోజు నేను కన్నాను, నువ్వు కూడా అలాగే బ్రతకాలరా తల్లిగా అని చెప్పాలి నీ బిడ్డలకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది భక్తితో కూడిన విశ్వాసం, భక్తితో కూడిన నడవడిక, భక్తితో కూడిన ఆలోచన మన జీవితంలో కలిగి ఉండాలి. మయమ్మ అంటే ప్రేమ, మయమ్మ అంటే దానం, మయమ్మ అంటే ప్రాణం, మయమ్మ అంటే ధనం, మయమ్మ అంటే కొవ్వు ఏంటి చెప్పకండి. ఉత్తమమైన తల్లిగా మన తల్లిని సిద్ధపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి గడికి స్తోత్రం. ఇంకా 5వ మాట క్లుప్తంగా, 5వ మాట అంటే కదా, కష్టపడే తత్వం ఉండాలి తల్లికి. ఏంటంటే ఏముండాలంటే అండి, కష్టపడే తత్వం ఉండాలి. ఏది పడితే అది చెయ్యాలి. నీ బిడ్డలు పోషించడానికి, నీ బిడ్డలు కాపాడుకోవడానికి, నీ బిడ్డలు రక్షించుకోవడానికి, నీ బిడ్డలు సంరక్షించుకోవడానికి, నీ బిడ్డలు పోషించడానికి. ఈరోజు తల్లులు అక్కడక్కడ చూస్తున్నారు తప్ప కష్టపడి తత్వం లేదండి. మొన్నొక సహోదరి నాకు రోడ్డు మార్గంలో కనిపించింది. నైట్ వస్తుంటే ఒక తల్లి కనబడి ఆమెతో మాట్లాడుతూ, ఆమె నా బండి తీసుకొస్తున్న మధ్య మార్గంలో ఏ వాహనం రాలేదు, ఎక్కువ వస్తుంటే ఆమె చెప్తున్న మాట తెలుసా, పాస్టర్ గారు, నేను చెప్పుకున్నాను, నేను పలానా పాస్టర్ గారిని పలానా ఊరని చెప్పుకుంటే ఆవిడ అంటుంది, పాస్టర్ గారు దేవుడు నన్ను అంగీకరిస్తాడంటారా అనేది. ఏమ్మా అంటే, నేను నా కుటుంబం కొరకు కొన్ని పనులు చేస్తున్నాను అంది. నా పద్ధతి, నా జీవితం అంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఫలానా పాపలు ఉండిపోయాను మాట్లాడుతుంటే అన్నాను, అమ్మా అడుక్కునే తిను, కానీ శరీరాన్ని మాత్రం అమ్ముకోకు, అది వ్యభిచారం. బైబిల్ మాట్లాడుతుంది, వ్యభిచారులను, మాంత్రికులను, కుక్కలను, అబద్ధికులను, ఇక స్త్రీ సాంగత్యం కలిగిన వారును దేవుని రాజ్యానికి కారణహేడు. ఆయన నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నీ శరీరం ఎందుకు అమ్ముకోవాలి? దేవుడికి ఇచ్చిన చాలు కదా, దేవుడికి ఇచ్చిన బతుకు చాలు కదా, దేవుడికి ఇచ్చిన భర్త చాలు కదా, దేవుడికి ఇచ్చిన భార్య చాలు కదా. నీ శరీరాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయకు. కష్టపడే తత్వం కలిగి, మంచి ఆలోచన కలిగి గృహ నిర్వహణ చేయాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలామంది తల్లులు ఎలా ఉన్నారు తెలుసా, భర్త తెచ్చేది రూపాయి అయితే, వినండిరా, భర్త తెచ్చేది రూపాయి అయితే 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎలా అమ్మా, హోటల్లోనే భోజనం దొరుకుతుందా? ఇంటితో దొరకదా? పబ్బులేనే సంతోషమా? ఇంట్లో సంతోషం లేదా? పెద్ద పెద్ద మాల్లోనే ఆనందమా? ఇంట్లో లేవా? నా తల్లి నాకు నేర్పింది ఒకటే, ఎరా మన శరీరాన్ని కప్పుకోవడానికి ఎంత తక్కువ వస్తువు అయినా పర్లేదురా, ఖరీదుతో కొనుక్కోగనిదమ్మా. అందుకే నేను నా భార్య అంటాను, ఎక్కువ వెళ్ళిపోయి కొనేసుకోకూడదు, కొచ్చుకు పెట్టేయకూడదు. మొన్నొక్కడో మా బామ్మద్ద అనుకుంటాను, మా గుర్తొస్తుంది, వాడిని డ్రెస్ అడిగాను, ఎక్కడో సిల్లు ఉంది, ఎంత అంటే 2500 అన్నాడు. అమ్మా, ఒక డ్రెస్ వచ్చేస్తుంది నాకు అనుకున్నాను నేను. ఒక ప్యాంటే 25,000 అంట, అసలు 2500 అంట. అదే సిరిగిపోయింది. రా, మొన్న సిరిగిపోయిన ప్యాంట్ ఎలా ఉంటుంది తెలుసా? పడిపోయి కదా, సిరిగిపోయిన ప్యాంట్ ఎలా ఉంటుంది, అది వేసుకుంటే మార్కెట్లో 2500 అది. గమనించండి, మనము బోధ చెయ్యాలి, ఆ బిడ్డలకు దాన్ని అనుసరించే స్థితిలో పెట్టాలి. ఎందుకో తెలీదు, అనవసరమైన వాటికి నీ బిడ్డలు ప్రోత్సహిస్తున్నావు, అనవసరమైన వాటికి నీ బిడ్డలకు డబ్బులు ఇస్తున్నావు, అనవసరమైన వాటికి నీ జీవితాన్ని పాడు చేస్తున్నావు. యజమానుడు ఎంతైతే కష్టపడుతున్నాడో దాన్ని దాచి రేపటి దినము కొరకు ఆలోచించలేని స్థితిలో ఉన్నావు. ఒక ఆమె తన జీవితంలో తన భర్తని ఎలా సేవ్ చేసి చెప్తున్న మాటనండి. తన భర్త ఏది పడితే అది కొనిచ్చేస్తూ ఉండేవాడు ఆమెకి. ఏది పడితే అది కొనిచ్చేస్తుంటే ఒక రోజున ఆమె ఆలోచించిందంట, నా భర్తకు ఏదో చెయ్యాలి.
నా భర్త కోసం ఏదో చేయాలి అనగా, నా కుటుంబం కోసం ఏదో చేయాలని ఆలోచించి ఈమె ఆ భర్తను ఎప్పుడు అడుగుతుండేదంట, డబ్బులు అడుగుతుండేదంట. ఆ భర్త ఈ మీద ప్రేమ చేత వచ్చినప్పుడల్లా, జీతంలో వచ్చినప్పుడల్లా 2,000, 3,000, 5,000 ఇచ్చేస్తున్నవాడు అంట ఆవిడకి. ఈమె ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను అటు ఇటు తిరిగి 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 ఆమె ఏమి కొనుక్కోకుండా వచ్చేసేదంట. భర్త అనుకునేవాడు, షాపింగ్ మాల్ వెళ్ళింది మా భార్య, ఇది ఎంజాయ్ చేస్తుంది నా భార్య అనుకునేవాడు. ఆమె బయట జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చేసేది తప్ప ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా దాచేసిందంట. ఓ రోజున తన భర్త ఉద్యోగం పోయి అప్పులు ఎక్కువైపోయి బాధపడుతుంటే, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలని ఆలోచిస్తున్న సమయంలో ఆ భర్త దగ్గరికి వచ్చి అంటది ఆమె, ఏమండి నన్ను ఇమ్మంటారని అడిగింది. నన్ను ఇమ్మంటారని అడిగితే ఆ భర్త అన్నాడు, నీకెక్కడ అని అడిగి అంటే ఆమె అప్పటికప్పుడు 50,000 రూపాయలు ఆమె దగ్గర నుంచి తీసిస్తే ఆ భర్త అన్నాడు, ఎవరిచ్చారు నీకు, ఎక్కడి అని అడిగితే ఆమె అంటుంది, అయ్యా మీరిచ్చిన ప్రతి రూపాయి నేను జ్ఞానంగానే దాచిపెట్టాను. స్తోత్రం చెప్పండి. ఇలాంటి వాళ్ళు మన కుటుంబంలో ఉంటే అప్పులు పాలు అవ్వమండి. ఎరా స్తోత్రం చెప్తారు అనుకున్నాను. హల్లెలూయా. సాయంకాలం భార్యని అడుగు ఒకసారి, నువ్వేం చేస్తున్నావే అని. వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలంట, మనకు ఆయన అంటున్నాడు, మీ భార్య సంతోషంగా ఉండాలంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాలంట. నరకానికి రమ్మంటది, వెళ్ళి తీసుకెళ్ళిపోండి. మన అలాగే తీసుకెళ్ళి ఒకడు ప్రేమికుడు అంట, ఆ ప్రేమికుడు వస్తున్నాడు అనేసి ఈయన చంపేసింది. గమనించిన ఒక మాట అంటున్నాను, మన ఆత్మీయ స్థితి పాడైపోకూడదు. మెలగొండాలంటే కష్టపడే తత్వము, గృహ నిర్వాహకురాలుగా భార్య ఉండాలి. చూడండి 27 వచనం అంటాడు, మంచి మాట అంటాడు కదా, ఇదిగో ఆమె తన ఇంటి వారిని నడతను బాగుగా కనిపెట్టును, ఆమె పని చేయకుండా భోజనము చేయదు. అమ్మా, చాలా మంది ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కానీ అలా పని చేయరాల. పని చెయ్యాలి, ఒళ్ళు వంచాలి, కష్టపడాలి. ఆమె ఎంత మంచి మాట అంటే తెలుసా, ఆమె తన జీవితంలో అంట ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టాలి. మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసేసారు, ఎక్కడికి వెళ్తాడో చూడని వాడు. ఎందుకంటే పాపం ఎలాగోలా మనం ఎంటర్ అవుతుందండి, పాపం ఎలాగోలాగా మనం ప్రవేశిస్తుందండి. పాపలు పడిపోవడానికి ఎన్నో విధాలుగా ఆ సాతాను ఆలోచన పెడుతుందండి. కానీ తల్లిగా నువ్వేం చేయాలంటే, నీ కొడుకు నీ కూతురు అందగాళ్ళే, కానీ లోకం అందంగా ఉండదు, అది ఆకర్షిస్తుంది. వారి నడతను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ బిడ్డలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకుండా, నీ బిడ్డలు పాడైపోకుండా, నీ భవిష్యత్తు చెడిపోకుండా, నీ పెంపకానికి ఎక్కడ చుక్క పడకుండా, నీ పెంపకాన్ని తగినట్లుగా నువ్వు బ్రతికితే కనుక, వాళ్ళు చూసుకుంటే కనుక రేపటి దినాన నీ సాక్ష్యము ప్రజలందరూ ముంచి పెడతారు. వాళ్ళు చెప్పండి, గట్టుకు స్తోత్రం. ఆలోచించండమ్మా, మన ఆత్మీయ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలంట. మన ఆశ్వాసం మీద మన జీవితంలో నడవడిక కనిపెడుతూ ఉండాలంట. కొడుకు ఎక్కడికి తిరుగుతాడండి, ఎక్కడికి వెళ్తాడండి అని చెప్పకండి. మొన్న ఒక ఆవిడ తన కూతురు అన్నదంట, అమ్మా నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పి బయటికి వెళ్ళింది, ఇంటికి రాలేని సమయంలో ఎక్కడున్నావా అని అడిగితే ఎక్కడేమో వచ్చేస్తానని చెప్పి ఆమె ఎక్కడో సెంటర్ చెప్పింది, కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆమె తన జీవితంలో వేరొక్కడ బండి ఎక్కి స్పీడ్కి వెళ్ళిపోతుంటే యాక్సిడెంట్ అయితే అక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి కూడా చచ్చిపోయారు. ఆ టైంలో తెలిసిన పని ఏంటి తెలుసా, నా కూతురు పలానా చోటకని చెప్పి పలానా చోటకి వెళ్ళిందని చెప్పింది ఆవిడ సాక్ష్యం. నడత, వాళ్ళ ఆలోచనలు ప్రతీది కనిపెట్టాలి మనం. దేవుడు నీకు అలటపోలని దేవుడు ఇవ్వలేదు నీకు, నీ బిడ్డల్ని. దేవుడు నిన్ను ప్రేమించి శ్రేష్టమైన బిడ్డలను ఇచ్చాడు. వారు అల్లరకు కర్తలుగా కాకుండా దేవునికి మహిమార్థమే వారిని పెంచాలి. స్తోత్రం చెప్పండి.
చెప్పండి గడుగు స్తోత్రం. ఈ రోజున ఒక మాతవే ఆ మాతృ జీవితాన్ని దేవుని కొరకు వాడుకోండి. బిడ్డలను పెంచడానికి మంచి ఆలోచన కలిగి ఉండండి. 6వ మాట, సహనము మరియు విశ్వాసము కలిగి ఉండాలి. ఎవరు చెప్పాలి? ఎవరు ఎవరది గున్నవా ఏంటంట? ఎవరంటే అది మంచి ఇల్లాలు, లేకపోతే మాతృదేవత, లేకపోతే మాతృతల్లికి ఉత్తమమైన తల్లి ఎలా ఉండదు తెలుసా? సహనము మరియు విశ్వాసము కలిగి ఉండాలి. ఈ రోజున చాలా మందికి సహనము లేదండి. నిన్ను బట్టే నీ కొడుకు నీ కూతురు రక్షణ పొందారు తెలుసా? నిన్ను బట్టే నీ భర్త మారబోతున్నాడు తెలుసా? నిన్ను బట్టే నీ కుటుంబం అంతా రక్షించబడింది తెలుసా? ఇప్పుడు నీ సహనం ఏది? నీ విశ్వాసం ఏది? నాకంటే వాళ్ళే బాగున్నారు పాస్టర్ గారు, నాకంటే వారే గొప్ప వాళ్ళు ఉన్నారు పాస్టర్ గారు అని ఆలోచిస్తా. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నానండి, కుటుంబము అధైర్యపడకుండా, కుటుంబము పాడైపోకుండా, కుటుంబము చెడిపోకుండా నువ్వు ఎప్పుడు కూడా సహనం కలిగి ఉండాలి. ఆ సహనమే గొప్ప గొప్ప ప్రమాదాలను తప్పించి సంతోషాన్ని దేవునికి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గడికి స్తోత్రం. ఈ రోజుల్లో మన విశ్వాస జీవితంలో, మన నడవడిక జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఒక మాట ప్రశ్నించుకోండి. నువ్వు ఉత్తమమైన తల్లివైతే కలుగుతున్న శోధనలో కూడా, కలుగుతున్న ఇబ్బందుల్లో కూడా, కలుగుతున్న కష్టంలో కూడా, కలుగుతున్న లేమిలో కూడా, అవమానంలో కూడా నీ సహనాన్ని ముందు పెట్టు, నువ్వు ముందుకు రాకు. చాలామంది అంటారు, ఎందుకే అలాగంటున్నప్పుడు ఓ దెబ్బ వచ్చేచ్చు కదా, ఒక మాట అనేది వచ్చేవచ్చు కదా, ఫలానా చేసి వచ్చేది కదా, కేసు పెట్టేచ్చు కదా అంటారు. ఒక మాట చెప్తున్నానండి, వద్దు. సహనం కలిగి ఉండు. ఆ సహనమే గొప్ప కీడు నుండి నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. స్తోత్రం చెప్పండి గడికి స్తోత్రం. చూడండి, ఆ దైవజనుడిగా మారిన తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు చదవండి. ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నా సాకు సంపూర్ణ ఆనందము కలుగు చేయగా నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని ఏంటట, మా పితృ ఆచార ప్రకారము నిర్మమైన మన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. హల్లెలూయా. లోయి యూనికే అన్న భక్తుపరులు ఎంత మంచి ఆత్మీయులండి. అలా అపోస్తలుడు పౌలు అంటాడు తిమోతి, మీ మామ ఎంత మంచిదిరా, మీ మామే కాదు రోయ్, మీ అమ్మ కూడా ఎంత మంచి ప్రార్థన రాళ్ళురా అన్నాడు. తిమోతి అంటదిరా, అదివిందా, మంచి ప్రార్థన పరుడు, దేవుని పని సహకరించేవాడు, ఆత్మీయ పరుడు. తిమోతి తన జీవితంలో అంత మంచి సాక్ష్యం కలిగి ఉండడానికి కారకులు ఎవరంటే లోయి, అలాగే యూనికే. అమ్మ నువ్వు ఒక మాట చెప్పుడు, నేను ప్రార్థనా పరురాల్ని అని చెప్పుకున్న నీ సాక్ష్యము దేవుల్లో నిలిచి ఉందా లేదా? నీ సేవకుడు చెప్పాలి, రే నిన్ను కట్టి కాదురా, నీ అమ్మ ప్రార్థన ఈరోజు అలాగ ఉన్నావు నువ్వు. తిమోతి అన్నాడు, ఇంకొక మాట అన్నాడు, నవీను చూసి అంటాను, నవీను
నీ ప్రవర్తన అంతటికి మూల కారణం ఎవరు తెలుసా? మీ అమ్మ ప్రార్థన అని చెప్పాలి. నువ్వు ఇంత విశ్వాసముగా, ఇంత నమ్మకముగా, ఇదిగో పరిచర్యలో యథార్థంగా, నాకు సహకారిగా నువ్వు ఉన్నావంటే కారణం ఏంటంటే మీ మామ ప్రార్థన, అలాగే మీ అమ్మ ప్రార్థన. ఏమంటే తిమోతి గారి గురించి అపోస్తలుడు పౌలు అన్నాడు, మీ అవ్వ లోయలోను, నీ తల్లి యునికేలోను. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎలా ఉంటున్నావు ఆలోచించే రోజున మాతృ దినోత్సవం దినాన్ని చెప్తున్న మాట తెలుసా? నీ ప్రవర్తన అంతా మారాల తమ్ముళ్ళు. మీ అమ్మకి అవమానం కలిగించే భక్తి చేయకండి. మీ అమ్మకి అవమానం కలిగించే భక్తి చేయకండి. నీ ప్రవర్తన అంతట్లో కూడా తల్లికి విధేయురాలిగా ఆత్మీయత కనపరుచుకుంటూ సంఘములో నువ్వు నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం. అందుకే ఆ లోయ అనగా లేకపోతే యునికే అనగా తన జీవితంలో సహనం కలిగి ఉండమే కాకుండా మంచి విశ్వాసం కలిగి ఉన్నారండి. ఈరోజు తల్లి కొద్ది మాట అంటేనే తట్టుకోలేకపోతున్నావు నువ్వు. ఎవరైనా చిన్న మాట అంటే అనుకోలేకపోతున్నావు నువ్వు. నీ చంపుకో నీలో కోపాన్ని, నీలో అతిశయాల్ని, నీలో ద్వేషాన్ని, నీకున్న ఆ లోక సంబంధమైన అహంభావాలను చంపేస్తున్నాములో. నీలో నుంచే, నీ కుటుంబంలో నుంచే ఆత్మీయమైన బిడ్డలు లేపబడునుగాక. చెప్పండి కడుగు స్తోత్రం. నువ్వు లేకపోతే నీ తల్లి కాదు. కొంతమంది తల్లి అంటారు, ఇరిగి తిరిగిందిరా లేదా ఆయన వేసొచ్చాయి అంటారు కొంతమంది. నువ్వైనా చచ్చిపో లేకపోతే ఆయన చంపే అన్న తల్లి కాదండి, అది గొడ్రాలు. ఎంత భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నది తెలుసా? సినిమాలు చూసేసి, సీరియల్ చూసేసి నీలో ఇంకా భక్తి చేయట్లే, నీలో ఇంకా ఆత్మీయత రావట్లేదు, నీలో విశ్వాసం ఇంకా రావట్లేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన వచ్చేస్తున్నాడు. నీ ప్రభావం ఎలా ఉందో ఆలోచించోసారి, నీ విశ్వాసం ఎలా ఉందో ఆలోచించోసారి, నీ భక్తి ఎలా ఉందో ఆలోచించారు. నీవే మాతృ దేవతగా, మాతృభూమి మీద ఇదిగో మాతృ తల్లిగా, ఇదిగో ఒక కన్న తల్లిగా నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచితే, నువ్వు మాతృకారంగా ఉండవలసిన తల్లి నువ్వు అయితే నీ బిడ్డల ముందు నువ్వేం చూపిస్తున్నావు? కచ్చబూసుకుంటావేమో, బూతులు మాట్లాడుతున్నావేమో, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నావేమో. జాగ్రత్త జాగ్రత్త. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఒక లోయి లాగను, ఒక యునికే లాగను నీ భక్తిలోకి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం. ఈ మధ్యాహ్నం వేళ చెప్తున్నమాట, ఉత్తమమైన తల్లి ఈ లక్షణాన్ని పాటిస్తుంది. ఇప్పుడు కూడా లోకంలో తల్లి అయితే ఎలా ఉంటుంది తెలుసా? గంగిరెద్దులాగా ఒళ్ళంతా కూడా వేసేసుకుంటుంది. తన వయ్యారాన్ని చూపిస్తుంది, తన అందాన్ని చూపిస్తుంది, తనకున్న పలుకుబడిని చూపిస్తుంది, తన చాతిని చూపిస్తుంది, తనకున్న బలాన్ని చూపిస్తుంది. ఆత్మీయ తల్లి అలాగ ఉండదు. నీ సహనాన్ని చూపిస్తుంది, నీ విశ్వాసాన్ని చూపిస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా కదా. ఈరోజు చాలామంది తల్లి ఎలా ఉన్నారంటే పోరాటంగా సయ్యి అన్నారు తప్ప నీ బిడ్డలకు నువ్వు మాదిరికరంగా లేకపోతున్నావు. అందుకే నీ బిడ్డలు చెడిపోతున్నారండి, అందుకే నీ కుటుంబం అల్లర పోలవుతుందండి, అందుకే నీ జీవితం వర్ధిల్ల లేకపోతుందండి. తల్లి ప్రార్థన మించిన ప్రార్థన ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదండి. తల్లి కన్నీళ్ళు కాసి దేవుడు హృదయం కరిగిపోద్దంట. హల్లెలూయా హల్లెలూయా కదా. దేవుడు ఒక మాట చెప్తానండి, అమ్మా అని పిలిచాడు. తల్లి అంటే ఎంత ప్రేమ ఆయనకి, ఎంత గౌరవం ఆయనకి. ఈరోజు మనమైతే తల్లిని జుట్టెట్టు గ్లాస్ తన్నేస్తున్నాం, బయటికి గెంటేస్తున్నాం, ఇది వెతుకున్నావు చచ్చిపోయా అంటున్నావు. ఒక మాట, నిన్ను కన్నంతగా మాట అనిపించుకున్నదావా? నిన్ను కన్నంతగా మాట అనిపించుకుంటుందా? నిన్ను కనకపోతే ఆ మాట రాదు కదా. ఈరోజు ఆలోచించు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తేనే భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు.
స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం. ఏడో మాట ముగిస్తున్నాను. త్యాగ గుణము కలిగినది. ఉత్తమమైతే ఎలాంటిదంటే త్యాగ గుణము కలిగినది. తన ప్రాణం పోతున్నా సరే నిన్ను బతికించుకోవాలనుకునేది తల్లి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నేను చాలా మంది తుమ్ములు చూస్తున్నప్పుడు తల్లి దగ్గర ఏ స్తోమత లేకపోయినా సరే నా కొడుకుని బతికించుకోవాలంటే కూడా చూడు అది ఆమెండి ఉత్తమమైన తల్లి అంటే. తన జీవితంలో ఎవరో సహకారం లేకపోయినా సరే నా కొడుకు బాగా ఉండాలి అని కోరుకోవడం చూడు, ఆమె ఉత్తమమైన తల్లి అంటేనండి. ఈరోజు చాలా మంది తల్లులు ఆడికి అది లేదండి, వీడికి ఇది లేదండి, ఎందుకు వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు తల్లివేనా? ఆ పేరు మానేసి గొడ్రాలు అని పేరు పెట్టుకో, లేకపోతే దున్నపోతని పేరు పెట్టుకో, ఒక కుక్కని పేరు పెట్టుకో. నువ్వు కావాలితే నీ కొడుకును కొడుకులా చూడడం మానేస్తున్నావు, నువ్వు తల్లికి పిల్లలా చూడడం మానేసి నీ రోడ్లంటే తిరుగుతున్నావు అంటే నీకు పేరు తల్లి అని పేరు కాదు, పందని పేరు పెట్టుకోవాలి. ఉత్తమమైన తల్లి కాదు నువ్వు. నీ బిడ్డల కోసం ఆలోచించాలి. నీ బిడ్డల పాడైపోతుంటే, నీ బిడ్డలు చెడిపోతుంటే త్యాగం చేయాలి. త్యాగం చేసే జీవితం కలిగి ఉండాలి. ఏమంటే అందుకు ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. హాగరు ఆ ఎండ వేళలో అరణ్య మార్గములో తాగడానికి నీళ్ళు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఒంటరి బతుకు ఉన్నా ఆమె తన కొడుకు కోసం త్యాగం చేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అమ్మ ఇదిగో నీ కోళ్ళు నన్ను చూడట్లేదంటే ఆ కోళ్ళ జుట్టట్టు కొట్టేసి రకాలు ఉన్నారు తప్ప కోడలు మార్చి కొడుకుతో అంట కట్టే స్థితిలో లేరండి. దాన్ని విడిచిపెట్టారా, ఇంకో దాన్ని చేద్దాం అంటే నీ కొడుకు ఏమన్నా బొమ్మ ఏంటి? సెకండ్ హ్యాండ్ అవుతాడు అంతేనా? నా మాట అర్థమైందా? సెకండ్ హ్యాండ్ అవుతాడు అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోలేడు, పోస్ట్ మ్యారేజ్ సెట్ అవుతాడు. అలా తల్లి లక్ష్యం ఏంటి తెలుసా? కోడల్ని కొడుకును కూర్చోబెట్టి మాట్లాడి వారికి తగ్గట్టుగా వారు బోధ చేసి వారిని ఐక్యత పరచడమే నిజమైన తల్లి లక్షణాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటాడు ఒక మాట, త్యాగ గుణం కలిగిందండి. ఒక మాట చెప్తున్నానండి, తల్లికి ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో బలతలు వస్తాయి. నిన్ను కొడుకు వేసుకున్న తర్వాత డాక్టర్ అంటారు చచ్చిపోతావు నువ్వు అంటారు, లేకపోతే పిల్లడు అడ్డం వచ్చేసాడు అంటాడు, లోపల పేగు మెలిసిన వస్తాడని చెప్తారు, రకరకాల మాటలు అంటారు. తల్లికి బిడ్డకు ప్రమాదం అంటారు. ఆ తల్లి అంటున్న మాట తీసే టైంలో నేను చచ్చిపోయినా పర్లేదు, నా కొడుకు బాగోవాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నేను చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డ బాగోవాలనుకునే తల్లి అండి. అంత ప్రేమ తిని కంటే తల్లి చచ్చిపోవాలంటావా? ఎందుకు వచ్చిన తల్లి అంటావా? ఎందుకు వచ్చిన జీవితం అంటావు? ఇది ప్రేమించాలండి వాళ్ళని, వారిని గౌరవించాలండి వాళ్ళని, వారిని పరామర్శించాలండి వాళ్ళని, వారిని ఆదరించాలండి వాళ్ళని. దేవుడిని ఎందుకు కన్నాడంటే తెలుసా? నేను దేవుడు భూమి మీద పంపాడు తెలుసా? నీ తల్లిదండ్రులకు నువ్వు ఆతిథ్యం ఇస్తావు, వారిని ప్రేమిస్తావు అని దేవుడు నీకు జన్మనిచ్చాడు భూమి మీద. స్తోత్రం చెప్పండి. అంతే తప్ప తల్లి ముసలిదైపోయిందా, తండ్రి ముసలుడైపోయాడా, వారు మగొద్దు అనకూడదు. చిన్నపిల్లలు అయిపోతారండి వాళ్ళ తల్లిదండ్రులు. కొంత వయసు వచ్చినాడికి చిన్నపిల్లలు చేస్తారండి వాళ్ళు. అయినా మనం ఎలా చూడాలంటే వాళ్ళని చిన్న బిడ్డలాగా వారిని సంరక్షించాలి, చిన్న బిడ్డలాగా వారిని కాపాడుకోవాలి, చిన్న బిడ్డలాగా వారిని చూసుకోవాలి, చిన్న బిడ్డలాగా నడుచుకోవాలండి. ఈరోజు నీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావో స్టేటస్ పెట్టుకో. లవ్ యూ అమ్మ, ముద్దమ్మ, పేడమ్మ అట్టుకో. సాయంకాలం వచ్చే లోపల, సాయంకాలం 1 గంట 2 గంటలకు ప్రార్థన అయిపోతుంది కదా, ఏదో ఒకటి చేయి నీ తల్లి కోసం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏదో ఒకటి చేయి నీ తల్లి కోసం. మరలా వారం నీ తల్లి నాకు సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి స్తోత్రం గారు చెప్పండి. కార్తీక్ అనుకున్న లోపల అన్నయ్య నా జోలు డబ్బులు లేవన్నయ్య, నేను తేనన్నయ్య అనుకుంటున్నాడు. ఏదో విధంగా దేవుడు ఎత్తాడు. హల్లెలూయా. నీ తల్లి మీద ప్రేమ అంటే ఏం చేయలేసా? ప్రేమతో వారిని పలకరించాలి.
పుట్టినరోజు చూస్తే ఆ తల్లి ఎంత బాక్స్ ఇచ్చిందండి. ఏమి ఇచ్చిందో తెలియదు కానీ మంచి ప్రేమతో నవ్వు తెచ్చింది. ఇప్పుడు నువ్వే చేతన తల్లి పుట్టినరోజు చేయలేవు కానీ ప్రేమతో ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. చెప్పండి గట్టుకు స్తోత్రం. గిఫ్ట్ ఏం తెలుసా? ఒక ప్రేమతో ఒక ముద్దు, ప్రేమతో ఒక సమర్పణ. అమ్మ, ఇంతవరకు నేను మూర్ఖుడిగా ఉన్నాను, ఇంతవరకు మూర్ఖురాలుగా ఉన్నాను, ఇక మీదట నీకు నేను నమస్కారం చేస్తాను, ఇక మీద నీకు నమ్మకంగా జీవిస్తాను, నువ్వు చెప్పినట్లు నేను బతుకుతానని చెప్పావు అనుకోండి, ఆ తల్లికి దమ్ బిర్యానీ కాదు కదా, కొండ బిర్యానీ కాదు కదా, ఏ బిర్యానీ పెట్టినా సరిపోతాం. హల్లెలూయా. చెప్పండి గట్టుకు స్తోత్రం. దాంతో ఏది సమానం కాదు. నీ తల్లి ఎంతలా ఏడుస్తుందో అంత సంతోషపడుతుందో. చూడొక మాట అంటాడు చూడండి, సామెతల్లో 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుని ముగించుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబురుకుకొను అన్నాడు. త్యాగం ఉందనుకోండి, ఓర్చుకుంటమే కాకుండా నీ బిడ్డల కోసం ప్రయాసపడతా. చాలామంది అక్కోళ్ళు నాతో అంటారు, అయ్యా మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా? వాళ్ళు పాడైపోతున్నారండి, వాళ్ళు చెడిపోతున్నారని. ఈరోజు అమ్మ ఒక మాట, నీ తల్లి నీ తండ్రి నీకు త్యాగపూరితంగానే జీవితం ఇచ్చాడు. నాకు చాలా ఇష్టమైన మాట తెలుసా? లోకంలో ఏదైనా గొప్పదంటే తల్లి ఒక్కతే. దేవుడు మనకిచ్చిన వరం. యేసు ప్రభుతో సహా అర్థం చేసుకున్నాడు ఎవరిని? తల్లి యొక్క మనస్సును. ఈరోజు చాలామంది త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఎదవల్లో తల్లిని అర్థం చేసుకుంటలేదు, తల్లి మనసు అర్థం చేసుకుంటలేదు. ఎవరితో ఒక రూపాయి ఇచ్చిందంటే అదే నా తల్లి అన్నాడు వీడు. ఎవరు 4 రోజులు భోజనం పెట్టారు, అదే నా తల్లి అన్నారు వీళ్ళు. అబ్బా, నీలో జీన్స్, నీలో ఆ యొక్క టెస్ట్లు అన్ని ఎవరయ్యే? నీ తల్లియా. ఆమెని కనకపోతే, ఆమె నీకు శ్రమ పడకపోతే, ఆమె నేను 9 నెలలు మోయకపోతే, ఆమె నేను పెంచకపోతే నీకు లోకమే తెలీదు. ఆమె త్యాగశీలండి. అందుకే యేసయ్య కూడా సిలువలో ఉండి మాట్లాడుతారు మాట తెలుసా? అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అంటే తల్లి ఏడవడం ఆయనకి ఇష్టం లేదు, తల్లి బాధపడడం ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు నన్ను నిన్ను బట్టి నీ తల్లి ఏడుతుందంటే నువ్వెంత మూర్ఖుడు ఆలోచించు. నేను ఇంకా బాధపడతాను, ఓపెన్గా చెప్తున్నాను. నా తల్లి నేను కష్టపట్టానేమని బాధపడుతున్నా ఒక్కొక్కసారి. నా తల్లి గురించి కూడా చెప్పేవాడిని, ఎందుకంటే ఆమెకి ఎంజియోగ్రామ్ చేయించాను, ఆపరేషన్లు చేయించాను, ఎన్నో చేసాను, కాపాడుకోవాలి, ఎన్నో హాస్పిటల్ తిప్పాను, కొన్ని అనకూడదు డబ్బుకి చెప్తాను కానీ ఎంతో విధంగా ప్రయాసపడ్డాను. ఆమె స్వీట్ తింటుందని, ఆమె అయ్యి తినేస్తుందని బాధపడి కోపపడేవాడిని. ఆమె ఏడుస్తుండేది, ఒకటి అనుకునేవాడిని. ఇప్పుడు బాధపడుతున్నాను, అలా అలా తిట్టకపోతే ఇంతకాలం బతికేది కాదు. అలా తిట్టినందుకు నేను ఈరోజు నన్ను మనసాక్షిలాగా బాధ పెడుతున్నాను అనుకుంటాను. నేను ఒకసారి ఆవిడని రక్షించుకోవాలనే నేను అంత ప్రయాసతో బాధతో ఆవిడ్ని ఆ మాటలు అన్నాను. కానీ ఆ మాట కూడా నా మనసులో దుఃఖం వస్తుంది ఒక్కొక్కసారి. అమ్మ, నీకు దేవుడు శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడు ఎరా, నీకు దేవుడు శ్రేష్టమైన తల్లిని ఇచ్చాడు. వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు. మరో జన్మ అంటూ ఉండదు, మరో బ్రతుకంటూ ఉండదు. ఒకసారి తల్లిగా వస్తుంది ఆమె, మరొకసారి రాదు. నీవు కూడా మరొక జన్మలోకి రాలేవు. కానీ నీ తల్లికి విధేయురాలుగా నువ్వు బ్రతికితే వాళ్ళు భూమి మీద సంతోషంగా ఉంటారండి. దేవుడు కూడా నిన్ను చూసి సంతోషపడతాడు. హల్లెలూయా. దుఃఖ పెట్టకండి వాళ్ళని, బాధ పెట్టకండి వాళ్ళని. వారి కుటుంబ పోషణ కొరకు కష్టపడుతుందామే. అందుకన్నాడు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైన అన్నాడు. రోజున అమూల్యమైన తల్లిని దేవునికి ఇచ్చాడు. మీ నాన్న కొట్టేశాడో, మీ నాన్న తిట్టేశాడో, మీ నాన్న ఎన్ని కష్టాలు పెట్టాడో, ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఎవరికి తెలియదు మాట. నేను తిడుతుందన్న మాట తెచ్చుకున్నాను నువ్వు. అంత మూర్ఖురాలైతే నేను అసలు కందం ఆవిడ.
నీ బాగు కోసం మాట్లాడుతుంది ఆ మాట. కాబట్టి మన జీవితం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే సార్, ఆమె భక్తి జీవితాన్ని జ్ఞాపం చేసుకుని అంటున్నాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులు తన ఇల్లును ఓడబ్రిక్కుంటుందంట. ఇప్పుడు అమ్మా, నువ్వు త్యాగం కలిగి ఉండాలి. బిడ్డలు పాడైపోతున్నా, బిడ్డలు చెడిపోతున్నా, బిడ్డలు లోక సంకారాలు అడిపోతున్నా, నువ్వు వారి కోసం త్యాగం చేయాలి. త్యాగం చేయాలి, త్యాగం చేయాలి. ఇది సార్ త్యాగం అనేది ఏంటంటే ప్రదాయపడాలి, గోజాడాలి, విజ్ఞాపన చేయాలి, వారిని పోషించాలి, వారిని ఆదరించాలి, వారిని బలపరచాలి. ఒక మాట చెప్తానండి, దేవుడి కృప వల్ల, మీ అందరి దయ వల్ల, మా కుటుంబం వల్ల దేవుడు శ్రేష్టమైన భార్య నగిచ్చాడు, కాదంటలేదు. నాకేదైనా బాధ వచ్చిందనుకో, నా భార్య ఒడిలో పడుకుని ఏడితే ఆమెకు అర్థం కాదు. ఒకవేళ బాధ వచ్చి నేను ఏడుస్తుంటే ఆమెకి నేను నీరసం వచ్చేసి పడుకుంటుంది ఆమె. కానీ తల్లి అలా కాదు. నువ్వు ఏడుతుంటే నీతోటి ఏడుస్తుంది. ఆమె చెప్తారా? చెప్పండి గడుగు స్తోత్రం. నువ్వు బాధపడుతుంటే నీ పక్క నుండే బాధపడుతుంది. స్తోత్రం చెప్తారా? స్తోత్రం. ఇంకో చెప్తాను, నువ్వు కృంగిపోతుంటే కృంగిపోకరా ఆమె దగ్గర లేకపోయినా కానీ మనం బలపరుస్తుంది. నిజమైన తల్లి నిద్ర మానుకొని కోసం నీ కష్టపడుతుందండి. అదే కానీ భార్య అయితే, మీ అమ్మలు రామను, మీ అక్కలు రామను, మీ అన్నయ్యలు రామను, తీసుకెళ్ళిపోండి. ఆవిడ వచ్చినా కానీ అలా అమ్మలు ఒప్పుకోరు. నా కూతురు నలిగిపోతున్నట్టది ఆ తల్లి. మన అమ్మలకు కాదండి, ఆవిడకు ఒంట్లో బాగోకపోయినా నా కొడుకు బాగుండాలి. త్యాగం. ఇప్పుడు అడుగు ఒక మాట, నీ భార్యని అడుగు, లవ్ యూ డార్లింగ్ అంటుంది కదా. ఒకసారి నిప్పు వస్తుందని చెప్పు. మీ నాన్న డబ్బులు నా దగ్గర ఏమంటాయండి, మీ అమ్మని అడగొచ్చు కదా అంటది. ఇది ఎంత త్యాగమో, త్యాగెత్తండి. దినోత్సవం చెప్తున్న మాట, నీ తల్లిని ఎంత గౌరవిస్తావో రాబోయే తరములు అంతా దీవించబడతావు నువ్వు. స్తోత్రం చెప్తారా? తన భార్య కోసమే ఖర్చు పెడతాడు కానీ వీడు తన తల్లికి మాత్రం ఖర్చు పెట్టాడు. చాలామంది నిజమైన తల్లిని తెలుసా, హాస్పిటల్ వెళ్ళడానికి కూడా ఇష్టపడరండి. మా కొడుకు దగ్గర డబ్బులు అయిపోతాయండి, వాళ్ళు లేవండి, వాళ్ళ దగ్గర ఏముండవు అని చెప్తారు వీళ్ళు. కానీ ఆడు బయట వేసి అసలు ఎవరికి తెలియదు. అమ్మా, నిజమైన ఉత్తమమైన తల్లి త్యాగ గుణము కలిగినది, అందరి కోసం కష్టపడుతుంది కదా. మా ఇంట్లో మేము 5 పిల్లలం. అమ్మ అందరిని సమానంగా చూసింది. మా అందరికన్నా బాగా ఎక్కువ చూసింది అంటే మా ఆయనకి కోడిగుడ్డేస్తే మాకు అరపిచ్చేసి మా అమ్మ. ఇంకా చెప్పాలంటే మాకు ఒక లైను ఎలా తెలుసా, అన్నీకి గుడ్డు, మా అక్కోలికేమో అరగుడ్డు, నాకే పావు గుడ్డు. ఆ చిన్నప్పుడు అడుగువాడిని, ఏంటమ్మ ఎలాగ అందామంటే, నువ్వు చిన్నోడు కదా రానిదేమో. ఇప్పుడు ఎలాగండి అందరు సమానం చూస్తున్నాయి కదా. గమనించండి, తల్లి ప్రేమలో స్వార్థం లేదు, కానీ మనం ఆలోచించే విధానంలో స్వార్థం ఉంది. తల్లి ఎప్పుడు మనం పాడేవాళ్ళని కోరదు, మన తల్లి ఎప్పుడు మనం చెడిపోవాలని కోరదు. కాబట్టి తల్లిని ప్రేమించండి, వాక్యాసరంగా జీవించండి, దేవుడిని ప్రేమించండి, వాక్యంలో బలపడండి. అట్టి కృప చేత మనం బలపరచబడానికి ధన్యురాలైన తల్లిగా దేవుడు మనకి ఇచ్చాడు. ఆమె కొరకు నిరంతరం ప్రార్థన చేపెట్టుకుందాం. అట్టి కృప సమాధానము దేవుడు మనందరికి దయచేసి నడిపించుకొనును గాక. ప్రార్థన చేత చిన్న ప్రార్థన. ప్రభువా, ఇక మధ్యాహ్నంలో నీ బిడ్డలముగా ఇదిగా కూడుకుని ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన అనుకూలమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నా తల్లిని బట్టి నీకు వందనాలు అయ్యా. శ్రేష్టమైన తల్లి ఇచ్చా. ఎన్నోసార్లు నన్ను గద్దిస్తుంది, ఎన్నోసార్లు నడవడికను సరిదిస్తుంది. ఇదిగో నాకు అందాన్ని రూపమును ఇచ్చింది, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది, నా ఆలన పాలన చూసుకుంది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నా తల్లే కారణమునైనా, నా తల్లే నా జీవితానికి కారణమునైనా అని చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో నీ కృపతోరా అయ్యా, నీ కనికరము చేత నా తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి.
ఆత్మమంతా బలపడే బిడ్డకుండా కృప దయచేయండి. నీలో బలపడే జీవితం మాకు దయచేయండి. నా తల్లి దగ్గర నుండి ఇంకా 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 అనేక విషయాలు నేర్చుకోవడానికి భక్తిలో మా తల్లి నడిపించండి. నా తల్లి నాకు కావాలయ్యా. నా తల్లి నా జీవితంలో అన్నీ కాబట్టి నీవు ఇచ్చిన తల్లిని బట్టి నీకు స్తోత్రమయ్యా. మంచి వారికి దయచేయండి. ఆత్మీయంగా బలపడే కృప దయచేయండి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఇంతవరకు నీ సేవకుడిగా కొన్ని విషయాలు నీ బిడ్డలతో పంచుకోవడానికి ఈ మాతృ దినోత్సవ దినాన ఇచ్చిన ప్రేరేపణ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విన్న వాక్యాలు ఆయా మరుదులను దాచుకుని వాక్యాసన జీవితంలో మిమ్మల్ని నడుచుకునే కృపలోనికి మనం నడిపించి కాలు జరిగిస్తారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. సరే, ఇందాక అడిగినట్లుగానే రేఖ మన మధ్యకు వచ్చింది. రాదనుకున్నాను, అయినా చెప్పేశాను. కానీ రేపు రాత్రికి ఆమె చెప్పకుండా చెప్పేస్తున్నాను. రేపు రాత్రికి వాళ్ళ ఇంటి దగ్గర స్తుతి కూడిక కనుక ప్రతి ఒక్కరు పాలు పొందండి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. దేవుడు అట్టి కృప చేత మనందరిని బలపరుచుకును గాక. రైట్, అందరూ లేచి కానుకలు పాడుకుందాం. ఒక చరణం ఒక పల్లవి పాడుకుందాం. అటు తర్వాత ప్రభు బలాలను ముందు కొనసాగుదాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామునడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. అబ్రాహామునడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను.